బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురైంది. గుంటూరు కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక సీఎంను దూషించిన కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా విచారణ జరగనుంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు అంబటి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏదైతే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే మాత్రం ఉచ్చు బిగిస్తానే ఉంది. ఇప్పటికే కూడా గుంటూరు న్యాయస్థానంలో మాత్రం మరోసారి అంబటి రాంబాబుకు ఎదురైంది. పీటీ వారెంట్ పై గుంటూరు ఎక్సైజ్ కోర్టులో కొద్దిసేపు క్రితం అంబటి రాంబాబును గుంటూరు పటాపురం పోలీసులు అయితే మాత్రం హాజరుపరిచిన నేపథ్యంలో అయితే మాత్రం అతనిని ఈ నెల 22వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ ప్రత్యేక రిమాండ్ విధిస్తూ అయితే మాత్రం న్యాయస్థానం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఒకసారి కూడా షాక్ గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కేసులో కూడా రాజమండ్రి సంబంధించినటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు పటాపురం పోలీసులు అయితే మాత్రం ఒక పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఏదైతే నవంబర్ 14వ తేదీన గుంటూరులో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కూడా ఏదైతే మెడికల్ కు సంబంధించినటువంటి కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే మాత్రం నిరసనల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా అంబటి రాంబాబు పెద్ద మొత్తంలో అనుసరితో పార్టీ సంబంధించిన కార్యకర్తలతో కూడా గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కూడా పటాపురం సీఐ గంగా వెంకటేశ్వర అక్కడ విధి నిర్వహిస్తా ఉన్నారు. విధి నిర్వహిస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబుతో సహా దాదాపుగా పార్టీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా కలెక్టరేట్ లోపల దృష్టి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి ఇటు పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం జరగడమే కాకుండా పరస్పరం ఒకరితో ఒకరు కూడా తోసుకోవడం జరిగింది చొట్టాలు పట్టుకొని. ఈ నేపథ్యంలో సీరియస్ అయినటువంటి గంగా వెంకటేశ్వర కానీ ఇటు అంబటి రాంబాబు కానీ ఇరువురు కూడా కొంత వాగ్వాదం దాదాపుగా జరిగినటువంటి నేపథ్యంలో కూడా పట్టాపురం సీఐ గంగా వెంకటేశ్వర ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సీరియస్ తీసుకొని ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా నిన్న ఏదైతే పీటీ వారెంట్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా న్యాయస్థానం అయితే మాత్రం ఈ యొక్క పీటీ వారెంట్ ఇది కూడా పూర్తిగా విచారించినటువంటి అనంతరం అంబటి రాంబాబును అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చేందుకు కూడా అనుమతిచ్చింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ సంబంధించినటువంటి న్యాయస్థానానికి అంబటి రాంబాబుని పోలీసులు అయితే మాత్రం తీసుకొచ్చి హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుని చూడొచ్చు. ఒకసారిగా వాహనంలో వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కేసులు పైకెత్తి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు గుంటూరు సంబంధించిన వైకాపా నేతలు కూడా అంబటి పులి అంటూ పెద్ద పెద్దగా న్యాయస్థానం వద్ద కేకలు వేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ అంబటి రాంబాబు మాత్రం అధైర్యపడకుండా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానటువంటి సంకేతాన్ని చేసి పిడికి బిగించి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే లోపల వాదన వినిపించినటువంటి న్యాయమూర్తి ఎదుట ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు వాదన వినిపించిన నేపథ్యంలో ఈ నెల 22కు రాంబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా న్యాయస్థానం అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.